డీసెట్ తెలంగాణ డీసెట్కు ఈరోజు అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ అన్న విషయం మీకు తెలిసిందే. సో నిన్నటి వరకు ఆల్మోస్ట్ ఏంటంటే 38,000 అప్లికేషన్స్ వచ్చినట్టు ఈ వార్తలు కూడా సారాంశంగా తెలుస్తుంది. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే డీసెట్కు డిమాండ్ పెరిగింది. ఎందుకు డిమాండ్ పెరిగింది అంటే గత డిఎస్సీలో కూడా మొన్న డిఎస్సీలో కూడా చూసినాం, అది ఏపీలో కూడా కావచ్చు లేదా మన తెలంగాణలో కూడా కావచ్చు. మనకేంది అంటే దాదాపు 11,000 పోస్టులలో దాదాపు 5,000-6,000 పోస్టులు ఏంటంటే ఎడ్జిటి పోస్టులే. ఎడ్జిటి పోస్టులకు ఎవరు అర్హత అంటే ఎవరైతే డిఎల్ఈడి లేదా డిఎడ్ కోర్స్ చేసిన వారికి మాత్రమే అర్హతను అనేది మనకు మామూలుగా ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి ఎన్సిటి మామూలుగా డెసిషన్ తీసుకొని ఇవ్వడం అనేది జరిగింది. అంటే గతంలో కూడా ఎవరైతే బీఈడి చేసిన వారికి కూడా మామూలుగా ఎడ్జిటి పోస్టులకు అర్హత ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎడ్జిటిసి అంటే బీఈడి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ క్యాడర్కి సంబంధించిన మాత్రమే వాళ్లకు ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం అనేది దీంతో అయిపోయింది. సో అందువల్ల ఇప్పుడు ఏమైంది అంటే డీసెట్కు చాలామంది ఈవెన్ బీఈడి చేసిన మిత్రులు కూడా డీసెట్ అప్లై చేస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు ఏమొస్తుందిలే అనుకున్న వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలామంది వేరే వేరే ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా డీసెట్ ఇప్పుడు వేరే వేరే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే ఎడ్జిటి పోస్టుల పట్ల ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. టీచర్ జాబ్కి రావాలి అంటే ఇది ఒక ఆపర్చునిటీ ఏంటంటే మామూలుగా డిఎల్ఈడి కోర్స్ చేయాలి. డిఎల్ఈడికి డీసెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న అంశం మీకు తెలిసిందే ఎడ్జిటి దానికి. సో ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. సో దయచేసి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఎప్పుడు ఉంటుంది అని అడుగుతుంటారు. అదేవిధంగా ఇందులో డిపిఎస్సి కోర్సు కూడా ఉన్నది, కానీ దానిపైన ఒక క్లారిటీ లేదు. యాక్చువల్గా ఏంటంటే డిపిఎస్సి కోర్సుకు ప్రీ ప్రైమరీ మామూలుగా టీచర్స్గా డిపిఎస్సి చేసిన వారు ఎలిజిబిలిటీ ఉంది వారికి, కానీ అదంత క్లారిటీ ఇంకా రాలేదు. ఏదైనా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైతే డీసెట్ రాస్తున్నారో కంపల్సరీ మీరు ఏంటంటే డిఎల్ఈడి కోర్సుకు అప్లై చేయండి. కొందరు అడుగుతున్నారు, సార్ మరి ఇంగ్లీష్ మీడియం అప్లై చేస్తే తెలుగు మీడియం పోస్ట్గా అంటే డిఎల్ఈడిలో ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే మామూలుగా డిఎస్సిలో ఎడ్జిటి తెలుగు మీడియం దానికి అర్హత ఉంటుంది, 100% ఉంటుంది. అంటే పర్సంటేజ్ ఎట్లా అర్హత ఉంటుంది అంటే ఎడ్జిటి తెలుగు మీడియం వారికి 10th వరకు తెలుగు మీడియం ఉన్నా పర్వాలేదు, లేదా 10th లోపల ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నా కూడా మనకేంటంటే ఎడ్జిటి తెలుగు మీడియం ఎడ్జిటి పోస్టుకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేగాని ఈ డిఎల్ఈడి కోర్సు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనే దాంతో ఉండదు. మెయిన్గా 10th క్లాస్ వరకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే 10th ఆర్ ఇంటర్మీడియట్ ఏదైనా తెలుగు మీడియం ఉంటే ఒకటి సరిపోతుంది. రెండవది ఏంటి అంటే మామూలుగా ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయినా కూడా 10th వరకు ఫస్ట్ లాంగ్వేజ్ 10thలో ఫస్ట్ లాంగ్వేజ్ కనుక తెలుగు ఉంటే తెలుగు మీడియం పోస్టుకు ఎలిజిబుల్. సో దయచేసి మీకు ఏది మంచిగా ఉంటే దాని ప్రకారంగా మీరు వెళ్ళండి. ఎప్పుడైతే మనకు ఆల్రెడీ ఈ డీసెట్కి సంబంధించింది అప్లై చేసే లాస్ట్ డేట్ ఈరోజే లాస్ట్ డేట్. అదేవిధంగా ఎగ్జామినేషన్స్ కూడా మీకు తెలిసిందే. డీసెట్ ఎగ్జామ్ ఎట్లుందంటే డేట్ ఆఫ్ డీసెట్ ఆన్లైన్ ఎగ్జామ్ 25/5 ఈ నెల 25న డీసెట్ ఎగ్జామ్ ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఏంటి అంటే 15 అంటే ఆల్మోస్ట్ 10 days 1 week 8-9 రోజులు ఉంది. ఈ 10th క్లాస్ సిలబస్ ఇస్తారన్న విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా ఇష్యూయింగ్ ఆఫ్ హాల్ టికెట్ ఈ నెల 20కి హాల్ టికెట్స్ ఉన్నాయి. అదేవిధంగా డీసెట్ ఎగ్జామ్ ఏమో 25/5 డీసెట్ ఎగ్జామ్ అనేది ఉన్నది. సో దయచేసి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మీకు తెలిసిందే. ఏంటి అంటే మరొకసారి మీకు తెలుసు, ఎవరైనా తెలియని వాళ్ళనట్టయితే 10th క్లాస్ సిలబస్ ఇస్తారు. ఇందులో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తర్వాత ఉర్దూ మీడియం 3 మీడియాస్ ఉంటాయి. తెలుగు మీడియం వారి అందరికీ పార్ట్ 1 ఏంటంటే తీసుకుంటే జీకే టీచింగ్ అప్టిట్యూడ్ 10 మార్క్స్ ఉంటాయి, 10 questions 10 marks. అదేవిధంగా పార్ట్ 2 వచ్చినట్టయితే జనరల్ ఇంగ్లీష్ అనేది 10 questions 10 marks ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకు. అదేవిధంగా జనరల్ తెలుగు ఏమో 20 questions 20 marks. ఇక ఇంగ్లీష్ మీడియం అయితే ఇది రివర్స్ అవుతుంది. జనరల్ ఇంగ్లీష్ ఏమో 20 questions 20 marks వస్తాయి. అదేవిధంగా జనరల్ తెలుగు 10 questions 10 marks ఉంటాయి. ఇక మిగతా అంతా తీసుకుంటే పార్ట్ 3 మ్యాథ్స్ 20 questions 20 marks, సైన్స్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ కావాల్సితే 20 అంటే ఫిజికల్ సైన్స్ 10 questions 10 marks, బయో సైన్స్ 10 questions 10 marks, సోషల్ సైన్స్ సోషల్ స్టడీస్ 20 questions 20 marks. ఈ విధంగా 100 మార్కులకు గాను మనకు డీసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని తెలిసిందే. 100 questions 100 marks. సో ఆల్మోస్ట్ ఏంటంటే దయచేసి మంచిగా ప్రిపేర్ అయ్యండి 10th క్లాస్ వరకు. ఈ టైంలో మీరు ఖచ్చితంగా మొత్తం రివిజన్ చేసుకోండి. చదివిన వాళ్ళైతే మంచి ర్యాంక్ తీసుకోండి. అదేవిధంగా తీసుకున్నట్టయితే దీని ప్రకారం ఇంతకుముందు చూస్తున్నాం మామూలుగా అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ ఎప్పుడని చెప్తున్నాడంటే June 5న రిజల్ట్స్ వచ్చేస్తాయి. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ తీసుకుంటే June 7 నుండి 11 వరకు ఉంది. వెబ్ ఆప్షన్స్ 13 నుండి 16 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కాలేజ్ క్యాండిడేట్స్ కోసం
జూన్ 20కి అలాట్మెంట్ ఆఫ్ కాలేజ్ అవుతుంది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ బై ద క్యాండిడేట్స్ 21 నుండి 24 వరకు. ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అంటే జూలై 1కి వెళ్ళి. సో దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ఈ వీడియోని చేయడం అనేది జరుగుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఏపీ డిఎస్సి కూడా మీకు తెలిసిందే. ఏపీ డిఎస్సి కూడా లాస్ట్ డేట్ ఏంది అంటే మనకు ఈరోజే లాస్ట్ డేట్. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జామినేషన్కు మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ ఏంది అంటే ఆన్లైన్ మాక్ టెస్ట్ 20కి అంటున్నారు. డౌన్లోడింగ్ హాల్ టికెట్ 35-25 నుండి. షెడ్యూల్ ఆఫ్ మెగా డిఎస్సి జూన్ 6 నుండి అదేవిధంగా జూలై 7 వరకు మనకి ఎగ్జామ్ ఉంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ మనకి 20న స్టార్ట్ అయిందని తెలిసిందే. ఈరోజే లాస్ట్ డేట్. ఏపీ మెగా డిఎస్సికి అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ 15/5/25. చాలామంది తెలంగాణ నుండి అభ్యర్థులు అడుగుతున్నారు, సరే మేము అప్లై చేసుకోవచ్చా? 100% అప్లై చేసుకోవచ్చు. యూ కెన్ కాంపీట్. మీరు కాంపీట్ కావచ్చు. 2-3 లాభాలు ఉంటాయి. వచ్చినా జాబ్ వస్తుంది, లేదు అంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ అవుతుంది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మామూలుగా మీరు ఏంటి అంటే ఎగ్జామ్ రాయండి. ఈరోజే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఎంత 1 అవర్లో అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా అప్లై చేయండి. సో తెలంగాణ మిత్రులు కూడా ఏపీ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ రాయండి, ప్రాక్టీస్ అవుతుంది. మీకు లాభమే జరుగుతుంది, నష్టమైతే జరగదు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.